ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ సైకాలజిస్ట్ ఆర్ఎం మస్తాన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 నవంబర్లో అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఆర్ఎం మస్తాన్ మాట్లాడారు. అయితే రేవంత్ రెడ్డితో మాట్లాడిన కాల్స్ ను ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేస్తుంది. 2023 సెప్టెంబర్ నుంచి ఆర్ఎం మస్తాన్ ఫోన్ ట్యాప్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. ఆర్ఎం మస్తాన్ ఏపీకి చెందిన పలువురు పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులతో మాట్లాడిన కాల్స్ సైతం ట్యాప్ చేశారు. 2020 నుంచి ఆర్ఎం మస్తాన్ ఫోన్ ను నిఘాలో పెట్టి ట్యాప్ చేశారు. అయితే సిట్ అధికారుల ఎదుట హాజరైన ఆర్ఎం మస్తాన్ కు రికార్డైన డేటాను వినిపించారు. రికార్డింగ్స్ విన్న ఆర్ఎం మస్తాన్ అధికారుల ముందే షాకుకు గురయ్యారు. ట్యాప్ అవుతున్నట్టుగా నేను 2020 నుండి గుర్తించాను. టెలిఫోన్ ట్యాప్ అయినప్పుడు ఏం చేయాలి, ఎటువంటి కేసులు, ఇవన్నీ పెద్దగా మన భారతదేశంలో అటువంటి బలమైన చట్టాలు అటువంటివి లేని కారణంగా సరే జాగ్రత్త పడదాంలే అనేటువంటి ఉద్దేశంతో వీలైనంతగా మా ప్రొఫెషనల్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోన్లలో అవాయిడ్ చేసుకుంటూ వచ్చాం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వైపు నుండి ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరైతే విచారణ జరుపుతున్నారో ఆ సిట్ వాళ్ళు ఒక నెల రోజుల క్రితం నాకు సమాచారం ఇచ్చారు. మీకున్నటువంటి 2 మొబైల్ నంబర్ అనేక రోజులుగా ట్యాప్ అయినవి, మీరు వచ్చి దానికి సంబంధించి కొన్ని విషయాలు మీకు చర్చించాలి, ఒకసారి విచారణకు రమ్మని పిలిచారు. సరే మధ్యలో 3-4 సందర్భాల్లో పిలిచినప్పుడు నేను వేరే ప్రాంతాల్లో పని మీద ఉన్న కారణంగా రాలేకపోయాను. తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా నోటీస్ ద్వారా తెలియజేశారు. ఈ రోజు నేను జూబ్లీ హిల్స్ ఏసీపీ గారు అలాగే వారి బృందం ముందు అటెండ్ అయ్యి వారు నా ఫోను, నా 2 నెంబర్లతో పాటుగా నా ఫోను ఎప్పుడెప్పుడు ట్యాప్ అయింది, నా ఫోన్కు సంబంధించినటువంటి రికార్డ్స్, వాయిస్ రికార్డ్స్, నేను ఈ తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ప్రముఖులతో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్స్, వీటన్నిటిని కూడా వాళ్ళు ఆ డేటా అంతా కూడా నా ముందే పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఉగ్రవాదుల పేరుతో, మావోయిస్టుల పేరుతో అనేక మంది ప్రముఖుల నంబర్లు వాళ్ళ జాబితాలో పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులని తెలియకుండా ఈ విధంగా ఫోన్ ట్యాప్ చేయడం ఏదైతే చాలా అన్యాయం. ఇది మావోయిజం కంటే, టెర్రరిజం కంటే కూడా ప్రమాదకరం. నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, అన్ని పొలిటికల్ పార్టీలతో బాగుండేటువంటి వ్యక్తిని, అందరు నాయకులతో బాగుండేటువంటి వ్యక్తిని. 100ల వాయిస్ రికార్డ్స్ ఇప్పుడు గౌరవ పోలీస్ అధికారులు చూపిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది ఆనరబుల్ లీడర్స్, ఎవరు కూడా ఇటువంటి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేటువంటి పనులకు పాల్పడొద్దనేది మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను.